ఈ లాక్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసాం అనుకోండి, ఇగ్నిషన్ అయితే ఆన్ అయింది కదా. ఇది ప్రెస్ చేసాం అనుకోండి, సెల్ఫ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడతాం. అదేంటంటే 2 ఏళ్ల క్రితం మొబీ బైక్ అనేటటువంటి డివైస్ని బైక్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కీలెస్గా బైక్ని స్టార్ట్ చేయడం, ఫ్లాషర్స్ ఆన్ చేయడం, సేఫ్ మోడ్లో బైక్ని ఉంచడం, ఇటువంటివన్నీ కూడా చూసాం కదా. ఈ మొబీ బైక్ డివైస్లో ప్రత్యేకత ఏంటంటే మన బ్యాటరీని అయితే సేఫ్గా ఉంచుతుందండి. 0 పవర్ కన్జంప్షన్ మోడ్ అని ఉంటుంది దీంట్లో. 2 ఏళ్ల క్రితం చేసిన మొబీ బైక్ డివైస్ ఇన్స్టాలేషన్ అయితే కాస్త కష్టంగా ఉండేదండి. ఈ ఇన్స్టాలేషన్ చాలా ఈజీ చేస్తూ వైర్ కటింగ్ లేకుండా సింపుల్ ఇన్స్టాలేషన్, వేగంగా బ్లూటూత్ కనెక్ట్ అయ్యేలా మొబీ బైక్ 2.0 అయితే ఇప్పుడు వచ్చింది. దాన్ని మన అపాచీ RTR 204Vకి ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలనేది చూద్దాం. ఇది మనం సెల్ఫ్ స్టార్ట్ ఉన్న ప్రతి బైక్ ఆర్ స్కూటర్ దేనికైనా సరే ఇన్స్టాల్ చేసి వచ్చండి. ముందుగా మనం బాక్స్ ఓపెన్ చేసినట్టయితే దీంట్లో లోపల QR కోడ్ అయితే ఉంటుందండి. దాన్ని సేఫ్ గా ఉంచుకోండి. డివైస్ కి QR కోడ్ అయితే మారిపోతుంది అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు. దాని తర్వాత మొబీ బైక్ 2.0 డివైస్ ని బైక్ ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలనే దానికి మాన్యువల్ అయితే ఉంటుందండి. మాన్యువల్ అంతా మీరు చదవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే వీడియోలో అంత డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ డివైస్ యొక్క ప్రత్యేకతలు అయితే రాయబడింది కదా. కీలెస్ స్టార్ట్, సేఫ్ మోడ్, 0 పవర్ కన్జంప్షన్ మోడ్, ఫ్లాష్ మోడ్, బైక్ ఫైండర్, స్పీడోమీటర్ లిమిట్ సెట్టింగ్, ట్రిప్ మీటర్, డాక్యుమెంట్ పేజ్ అయితే ఉంటుందండి. దాని తర్వాత ఒక బజర్ అయితే వచ్చిందండి. ఈ బజర్ సౌండ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. బజర్ ని మెయిన్ డివైస్ కి కనెక్ట్ చేసే కనెక్టర్, అలాగే బ్యాక్ 2-వే టేప్ అయితే ఉందండి బండికి అతికించుకోవడానికి. దాని తర్వాత ఒక స్విచ్, కొన్ని షింక్ ట్యూబ్స్ అయితే ఇచ్చారండి. తర్వాత ఇదేనండి మొబీ బైక్ 2.0 మెయిన్ డివైస్. 2.0 బ్రాండింగ్ అయితే ఉంది. ABS ప్లాస్టిక్ తో డిజైన్ చేయబడింది. దాని తర్వాత ఇది ఫుల్లీ వాటర్ ప్రూఫ్ అండి. సిలికాన్ గ్లూతో అయితే సీల్ చేయబడింది, చూసారు కదా. దీనికి కూడా బైక్ అతికించుకోవడం బ్యాక్ సైడ్ 2-వే టేప్ అయితే ఇచ్చారండి. దీని నుంచి వైర్లు అయితే చాలా వచ్చాయి కదా. ఈ వైర్లు అన్ని చూసి టెన్షన్ పడకండి, దేనికి ఏదనేది నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్ గా. డివైస్ మొదల నుంచి ఫస్ట్ వైర్లు తీసుకున్నట్టయితే ఇక్కడ గ్రీన్ వైర్ అండి. ఇది యాంటీనా, ఇది దేనికి కలపక్కర్లేదు, బయటకు వదిలేయడమేనండి. దాని తర్వాత బజర్ కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ కనెక్టర్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ పర్పుల్ కలర్ లో 2 వైర్లు ఉన్నాయి కదా. ఇది CDI యూనిట్ కి అయితే కనెక్ట్ చేయాలి. ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను. ఓన్లీ TVS రాయల్ ఎన్ఫీల్డ్ కి అయితే ఒకలాగా, మిగతా అన్ని బైకులకి అయితే వేరేలాగా ఉంటుంది. దాని తర్వాత రెడ్ బ్లాక్ అయితే పక్కకు తీస్తున్నామండి. బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ స్విచ్ ద్వారా రెడ్ వైర్ ని, బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ కి అయితే బ్లాక్ వైర్ ని అయితే కలపాలి. దాని తర్వాత ఆరెంజ్ కలర్ వైర్ అండి. ఇది 12 వోల్ట్స్ ఇగ్నిషన్ యొక్క అవుట్పుట్ కి అయితే కలపాలి. దాని తర్వాత 2 బ్లూ కలర్ వైర్లు కనిపిస్తున్నాయి కదా. సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటకు వచ్చే 2 వైర్ల యొక్క కనెక్షన్ కి అయితే ఇది కలపాలి. అక్కడ సాకెట్ ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. వీడియో చివరి వరకు చూస్తే మీకు తెలుస్తుంది. ఈ 2 ఎల్లో కలర్ వైర్లు అయితే మిగిలాయి కదండి. టర్న్ ఇండికేటర్స్ యొక్క పాజిటివ్ టెర్మినల్స్ కి అయితే కలపాలి లెఫ్ట్ రైట్ లో. ఇక ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే మొదలు పెడదాం. ఇన్స్టాలేషన్ కోసం సీట్లు అయితే 2 ఓపెన్ చేస్తానండి, ఎందుకంటే సీట్ కింద డివైస్ అయితే పెట్టాలి కదా. దాని తర్వాత సైడ్ ప్యానల్ అయితే ఓపెన్ చేయాలి. బ్యాటరీ కంపార్ట్మెంట్ ఎటువైపు ఉంటుందో ఆ ప్యానల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సైడ్ ప్యానల్ పైన 2 స్క్రూలు, కింద ఒక స్క్రూ ఉంటుందండి. అది ఓపెన్ చేస్తుంటే సైడ్ ప్యానల్ వచ్చేస్తుంది. ఇక దాని తర్వాత CDI యూనిట్ అండి. మీకు అందుబాటులో ఉంటే పర్వాలేదు, లేదంటే ట్యాంక్ ఇప్పితే CDI యూనిట్ కనిపిస్తుంది. ఈ బండికి అయితే CDI యూనిట్ కనిపిస్తుంది కదా. దీనికైతే డైరెక్ట్ గా 2 వైర్లు కనెక్ట్ చేయబడినటువంటి జాక్ అయితే ఉంటుంది. దాంట్లో ఏదో ఒక వైర్ అయితే కట్ చేయాల్సి ఉంటుంది, TVS లో కానీ రాయల్ ఎన్ఫీల్డ్ లో కానీ అయితే. ఇదిగోండి లాక్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి ఇది లాగితే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మొబీ బైక్ యొక్క మెయిన్ డివైస్ అయితే ప్యానల్స్ లో సెట్ చేస్తానండి. బజర్ అయితే ప్యానల్ కింద మెల్లగా సెట్ చేస్తానండి. దాని జాక్ కనెక్షన్ కూడా మెయిన్ డివైస్ కి అయితే ఇచ్చాను ఫస్ట్ ఏని. ఒక వైర్ పని అయితే అయిపోయింది. రెండో వైర్ యాంటీనా వైర్, అది కూడా పక్కకు పెట్టేసానండి, అయిపోయింది. ఇప్పుడు ఎల్లో కలర్ వైర్లు 2 బ్యాక్ అయితే తీసుకొని వద్దాం. ఇండికేటర్స్ కలపాలి కదా. ఇండికేటర్స్ యొక్క పాజిటివ్ వైర్లు 2 కూడా ఒకటి గ్రీన్ కలర్ లోనే, ఒకటి పర్పుల్ కలర్ లో ఉంటాయండి. పర్పుల్ కలర్ వైర్ ఎలా కొరికేసింది చూసారు కదా. డైరెక్ట్ కనెక్షన్ అయితే చేశాను. గ్రీన్ కలర్ వైర్ అయితే జాక్ సెట్టింగ్ అయితే ఉంది దీనికి. ఎల్లో కలర్ వైర్ నుంచి లిడ్స్ ఓపెన్ చేసేసి జాక్స్ యొక్క కప్లింగ్ అయితే సెట్ చేసేయడమేనండి. ఈ వైలెట్ కలర్ వైర్ కి జాక్ సెట్టింగ్ కట్ అయిపోయింది కదా, ఆ వైర్ కే డైరెక్ట్ కలిపేస్తున్నాను. ఈ గ్రీన్ కలర్ జాక్ లో వైర్ ఏ విధంగా సెట్ చేసి చూసారు కదా. ఆ ఫీమేల్ సాకెట్ లో వైర్ పెట్టేసి జాక్ అయితే సెట్ చేస్తాను. ఇప్పుడు 2 ఎల్లో కలర్ వైర్లు పని అయిపోయిందండి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ వైర్ బ్యాక్ సైడ్ అయితే 12 వోల్ట్స్ పవర్ వచ్చేలా ఆరెంజ్ కలర్ వైర్ ఉంటుందండి. ఈ ఆరెంజ్ కలర్ వైర్ తీసుకుని అక్కడైతే కనెక్ట్ చేసిన డివైస్ పని చేయలేదు, అందుకని అయితే ఇగ్నిషన్ నుంచి వచ్చినటువంటి 12 వోల్ట్స్ కి అయితే కనెక్ట్ చేశాను. ఏ విధంగా చేశాను చూడండి. వైర్ అయితే మెల్లిగా ట్యాంక్ కిందగా బయటకి అయితే తీసుకొని వచ్చాను. ఇక్కడ ఇగ్నిషన్ సాకెట్ ఉంది కదండి, దీంట్లో 12 వోల్ట్స్ అవుట్పుట్ ఆరెంజ్ కలర్ నుంచి అయితే వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, దానికి ఎదురుగా ఉండేటటువంటి ఫీమేల్ సాకెట్ లోపల ఈ ఆరెంజ్ కలర్ వైర్ అయితే ఇన్సర్ట్ చేసేసి కప్లింగ్ సెట్ చేసేయడమేనండి. ఇలా సెట్ చేసి లోపల పెట్టేస్తే ఆరెంజ్ కలర్ వైర్ పని అయిపోయినట్టేనే. చూసారు కదా, ఈ విధంగా ఆరెంజ్ కలర్ వైర్ అయితే సెట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ వైర్ల కట్ నుంచి 2 పర్పుల్ కలర్ వైర్లు, 2 బ్లూ కలర్ వైర్లు, అలాగే రెడ్ బ్లాక్ అయితే బయటికి లాగదాం. ఇలా బయటికి లాగిన తర్వాత పర్పుల్ కలర్ వైర్లు ఏ విధంగా కనెక్ట్ చేయాలో చూపిస్తా చూడండి. ఈ పర్పుల్ కలర్ వైర్ కి 2 జాక్లు ఇచ్చారు కదండి, దాన్ని అయితే కట్ చేసేయాలి TVS బండికి ఇన్స్టాల్ చేయాలంటే. ఇందాక CDI యూనిట్ నుంచి జాక్ అయితే రిమూవ్ చేసాం కదా, సో ఆ రిమూవ్ చేసినటువంటి జాక్ లో బ్లూ కలర్ వైర్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసిండి. ఆరెంజ్ కట్ చేసిన పర్లేదు, బ్లూ కట్ చేసిన పర్లేదు. బ్లూ కలర్ వైర్ అయితే కట్ చేస్తున్నాను. కొంచెం దూరంగా కట్ చేసుకోండి, మరి మొయ్యి కట్ చేసికండి.
ఆ బ్లూ కలర్ వైర్ యొక్క 2 మొక్కలకి ఈ పర్పుల్ కలర్ వైర్ 2 మొక్కలు అయితే కనెక్ట్ చేసేయండి. ఈ సింక్ ట్యూబ్స్ ఉన్నాయి కదా, వాటిని పెట్టేసి జస్ట్ హీట్ పెట్టారంటే మొత్తం ఎక్కడ కూడా మనకి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉంటుంది. దాని మీద ప్లాస్టర్ వేసినా సరే ప్రాబ్లం అయితే లేదు. ఇలా వైర్ అతికించిన తర్వాత జాక్ అయితే కనెక్ట్ చేసేయండి అగైన్ CDI యూనిట్కి. టీవీఎస్ రాయల్ ఎన్ఫీల్డ్ తప్పితే మిగతా బైకులు అన్నింటిలో కూడా ఇగ్నిషన్ కాయిల్కి 2 కనెక్టర్స్ అయితే ఉంటాయండి. దాంట్లో ఉండేటటువంటి ఫీమేల్ కనెక్టర్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తారు. మీ పర్పుల్ తాలూకు జాకుల్లో మేల్ జాక్ ఉంటుంది కదా, ఆ ఫీమేల్ జాక్తో అయితే కనెక్షన్ ఇచ్చేస్తారు. పర్పుల్ తాలూకు వైర్లో ఫీమేల్ జాక్ ఉంటుంది కదా, అది ఇగ్నిషన్ కాయిల్ యొక్క మేల్ కనెక్టర్తో అయితే కనెక్ట్ చేసేస్తారు. అంతే బస్. పర్పుల్ వైర్లు అయిపోయిన తర్వాత 2 బ్లూ కలర్ వైర్లు ఉన్నాయి కదండి. ఈ బ్లూ కలర్ వైర్లను ఎక్కడ కనెక్ట్ చేయాలంటే ఇదిగోండి సెల్ఫ్ స్టార్ట్కి సంబంధించిన స్విచ్కి సంబంధించిన వైర్లు వస్తున్నాయి కదా, ఆ సాకెట్ని అయితే ఓపెన్ చేసుకోండి ఒకసారి. ఆ సాకెట్కి కనెక్ట్ అయ్యి చాలా వైర్లు అయితే ఉంటాయండి. ఈ స్విచ్ నుంచి ఏ వైర్లు వస్తున్నాయో తెలియాలంటే స్విచ్ ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ స్విచ్ ఓపెన్ చేద్దాం. ఈ థ్రోటల్ వైపు ఉన్న స్విచ్ గేర్ ఓపెన్ చేయాలంటే అటొక స్క్రూ ఇటొక స్క్రూ 2 స్క్రూలు ఉంటాయండి. ఆ ఓపెన్ చేస్తే లోపల ఏ వైర్లు ఉన్నాయో తెలుస్తుంది మనకి. ఇదిగోండి సెల్ఫ్ స్టార్ట్ పుష్ బటన్ నుంచి 2 వైర్లు అయితే ఉన్నాయి కదండి, బ్లూ కలర్ వైర్ అలాగే పర్పుల్ కలర్ వైర్ అయితే ఉంది. సో ఇప్పుడు సెల్ఫ్ స్టార్ట్కి సంబంధించిన జాక్ కింద చూసినట్టయితే దాంట్ లోపల పర్పుల్ కలర్ వైర్ బ్లూ కలర్ వైర్ ఉన్నాయి. దాని యొక్క ఫీమేల్ సాకెట్లో మనం బయటకు వచ్చినటువంటి 2 బ్లూ కలర్ వైర్లను అయితే కనెక్ట్ చేసేయడమే. ఆ 2 బ్లూ కలర్ వైర్ యొక్క లిడ్స్ ఓపెన్ చేసేసి ఆ ఫీమేల్ సాకెట్లో పెట్టేసి కనెక్టర్ అయితే కనెక్ట్ చేసానండి. బ్లూ కలర్ వైరింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు రెడ్ బ్లాక్ 2 వైర్లు ఉన్నాయి కదా, రెడ్ కలర్ వైర్ని అయితే 2 ముక్కలు కట్ చేద్దాం ఫస్ట్. ఆ 2 ముక్కల్లో ఇక్కడ స్విచ్ కనిపిస్తుంది కదండి, స్విచ్కి 3 పోల్స్ అయితే ఉన్నాయి కదా, ABC, ఏ నుంచి బీకి కానీ బి నుంచి సికి కానీ కలపండి. ఏ నుంచి సికి అయితే కలపకండి 2 రెడ్ వైర్లు. కట్ చేసినటువంటి వైర్లో స్విచ్ యొక్క ఏ ఫోల్కి ఒక వైర్ని బి ఫోల్కి ఒక వైర్ని అయితే కనెక్ట్ చేసాను సింక్ ట్యూబ్ సహాయంతో. ఇప్పుడు బి ఫోల్ నుంచి ఒక వైర్ అయితే బయటకు వచ్చింది కదా, ఆ వైర్ని అయితే బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి అయితే కలపాలి. ఫస్ట్ అయితే బ్లాక్ వైర్ని బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్కి అయితే కలిపేద్దాం ఫస్ట్. దాని తర్వాత బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి రెడ్ వైర్ని అయితే కలిపేస్తున్నానండి. డివైస్ అయితే సక్సెస్ఫుల్ గా వైర్లు అన్ని కూడా కలిపేయడం జరిగింది, అందుకే బీప్ సౌండ్ వస్తుంది. ఈ స్విచ్ ను అయితే సైడ్ ప్యానల్ కు ఒక కన్నం పెట్టి దాని నుంచి అయితే బయటికి కనెక్ట్ చేస్తున్నాను. స్విచ్ కనెక్ట్ చేయడానికి ఒక నట్ అయితే ఉంటుందండి, ప్రాబ్లం అయితే లేదు. స్విచ్ చూసారు కదా, ఎవరికి కనబడిన దగ్గర ప్యానల్ కింద అయితే ఉందండి. ఓకే, సైడ్ ప్యానల్ అయితే బిగిస్తానండి, సీట్లు కూడా నీట్గా ఫిక్స్ చేస్తాను. ఇప్పుడు మొబీ బైక్ 2.0 అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేయాలంటే గూగుల్ స్కానర్ అయితే మన దగ్గర ఉండాలి. స్కానర్తో ఈ డాక్యుమెంట్ మీద ఇచ్చినటువంటి బార్ కోడ్ని స్కాన్ చేసినట్టయితే ఒక లింక్ జనరేట్ అవుతుందండి, దాన్ని కాపీ చేసుకుంటాం. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి పేస్ట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ డౌన్లోడ్ ఎనీవే మొబీ బైక్ 2.0 అనేది డౌన్లోడ్ చేయడానికి ఆప్షన్ వస్తుందన్నమాట. డౌన్లోడ్ చేసిన తర్వాత దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా మనం ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత అయితే ఇన్స్టాల్ అయిపోతుంది మన మొబైల్లోన. యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే యూజర్ నేమ్ అలాగే మెయిల్ ఐడి అడుగుతుంది. యూజర్ నేమ్ మొబీ బైక్ 2.0 అనేది మీ డాక్యుమెంట్లో రాసి ఉంటుంది, అదైతే ఇచ్చేస్తారు. మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. అప్లికేషన్ ఓపెన్ అయ్యింది. ఇప్పుడు ఇది పని చేయాలంటే కొన్ని ఇన్నర్ పర్మిషన్స్ అయితే ఇవ్వాలండి. దీనికోసం అని చెప్పేసి అప్లికేషన్ మీద లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి, అక్కడ యాప్ ఇన్ఫో అని ఉంటుంది, దాని మీద ప్రెస్ చేసినట్టయితే పర్మిషన్స్ అనే ఆప్షన్లోకి వెళ్తారు. మొత్తం అన్ని పర్మిషన్స్ ఎలా కొట్టేస్తారు. ఇక్కడ లొకేషను, స్టోరేజు, మెసేజెస్ అన్నిటికీ పర్మిషన్ ఇచ్చేయడమేనండి. పర్మిషన్స్ అన్ని అలౌ చేసిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్లూటూత్ పేరింగ్ చేద్దామండి. బ్లూటూత్ ప్రెస్ చేసినట్టయితే డివైజెస్ అన్ని కూడా కనిపిస్తాయి కదా, దాంట్లో మొబీ బైక్ 2.0 అని వస్తుంది. దాని మీద ప్రెస్ చేసినట్టయితే మీకు ఇచ్చినటువంటి ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దాంట్ లోపల పాస్వర్డ్ అని ఉంటుందండి. ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. నాకు ఇచ్చినటువంటి పాస్వర్డ్ అయితే నేను ఎంటర్ చేశాను. పెయిర్ అయితే అయిపోయిందండి. బ్లూటూత్ పేరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నట్టయితే టాప్ లెఫ్ట్లో మనకు బొమ్మ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే డివైస్ నేమ్ కనిపిస్తుందండి. దాని మీద ప్రెస్ చేసినట్టయితే బ్లూటూత్ కనెక్ట్ అయితే అవుద్దండి మన బండికి, ఫోన్కి. ప్రీవియస్గా ఉన్న మొబీ బైక్కి దీనికి తేడా ఏంటంటే ఈ బ్లూటూత్ అనేది చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవుద్ది. ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది చూసారు కదా. సో గైస్ ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసినట్టు సౌండ్ అయితే వస్తుంది. తాళం అయితే తీస్తాను. కనెక్టెడ్ వచ్చిన తర్వాత ఇది లాక్ బటన్ కదా, ఈ లాక్ బటన్ ప్రెస్ చేసినట్టయితే అన్లాక్ అయ్యిద్ది బండి, అంటే ఇగ్నిషన్ ఆన్ అవుద్ది, ఫ్యూల్ పంప్ ఆన్ అవుద్ది. ఓకేనా. సో ఇగ్నిషన్ ఫ్యూల్ పంప్ 2 ఆన్ అయ్యాయి. ఒకసారి ఇండికేటర్స్ కూడా బ్లింక్ అవుతాయి. ఇది కొట్టామనుకోండి సెల్ఫ్ అయ్యిద్ది బండి. మళ్ళీ ఆఫ్ చేయాలంటే ఇది నొక్కేస్తే ఆఫ్ అయిపోతుంది. కింద అయితే 2 గ్రీన్ ఉన్నాయి కదండి, దాంట్లో ఫస్ట్ ఇది ఫ్లాషర్ అండి. ఫ్లాష్ బటన్ ప్రెస్ చేసామంటే 4 ఇండికేటర్స్ ఫ్లాష్ అవుతాయి. ఓకేనా. సో 4 ఇండికేటర్స్ ఫ్లాష్ అవుతున్నాయి చూసారు కదా. అది మళ్ళీ ఆఫ్ చేయాలంటే ఇదిగోండి ఇది ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయింది. దాని తర్వాత ఈ గ్రీన్ సింబల్ అలారం బటన్ ఎందుకనేసి అంటే మన బండి ఎక్కడ ఉందని రికగ్నైజ్ చేయడానికి అనమాట.
మన బండి. సో ఎంత దూరం నుంచి అయినా సరే ఈ బ్లూటూత్ కనెక్టివిటీ ఒక 100 మీటర్స్ ఉంటుంది కదా, ఈ 100 మీటర్స్ నుంచి మన బండి ఎక్కడ ఉన్నదని రికగ్నైజ్ చేయడానికి ఈ స్విచ్. సో మనది ఆఫ్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ ఇది క్లిక్ చేసామంటే ఆఫ్ అయిపోతుంది. ఓకేనా. సో దాని తర్వాత ఇదేంటంటే సేఫ్ మోడ్. సో సేఫ్ మోడ్ దేనికనేసి అంటే మనం సేఫ్ మోడ్ కనుక క్లిక్ చేసాం అనుకోండి, ఎవరైనా సరే బైక్ని డూప్లికేట్ కీతో అన్లాక్ చేయాలన్నా, వైర్ కటింగ్ చేసి అన్లాక్ చేయాలన్నా సరే సేఫ్ మోడ్ కనుక ఉంటే అలారం అయితే వస్తుందన్నమాట. సో ఇదిగోండి నేను నా కీ కనుక పెట్టి సేఫ్ మోడ్లో పెట్టి ఇచ్చేసానంటే ఇది అయిపోతుంది. ఓకేనా. అలారం అయితే వచ్చేస్తుంది. ఇది మంచి సేఫ్టీ ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు. అది ఆఫ్ చేసామంటే నార్మల్గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జీరో పవర్ కన్జంప్షన్ మోడ్ అంటే చెప్తాను. డివైస్ యొక్క స్విచ్ అయితే ఆఫ్లో పెట్టేస్తాము, మిగతా ఫంక్షన్స్ అన్ని కూడా అవ్వవు, కానీ సేఫ్ మోడ్ అయితే పనిచేస్తుందండి స్విచ్ ఆఫ్ చేసినా కూడా. అంటే దాని తర్వాత స్పీడోమీటర్. సో స్పీడోమీటర్ ఇక్కడ చూసుకోవచ్చు అండి. దీనికోసం అని చెప్పేసి లొకేషన్ అయితే ఆన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది జీపీఎస్ కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి లొకేషన్ అయితే ఆన్ చేయాల్సి ఉంటుంది. సో మనం స్పీడోమీటర్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. జీపీఎస్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి కొంచెం ల్యాగ్ ఉంటుంది, చిన్న ల్యాగ్. ఒక 2 kmph అయితే స్పీడ్లో తేడా ఉంటుంది. చూసారా, అక్కడ 9 కనిపిస్తుంది, ఇక్కడ 14 కనిపిస్తుంది, ఇక్కడ 11 కనిపిస్తుంది. అది దాని తర్వాత ఇంకో ఫీచర్ గురించి అయితే చెప్తాను. ఇదిగోండి ఇక్కడ స్పీడ్ లిమిట్ మీద క్లిక్ చేసి మనం ఒక 30 స్పీడ్ పెట్టామనుకోండి, 30 స్పీడ్ పెట్టి సెట్ కొట్టామనుకోండి, స్పీడ్ లిమిట్ అయితే సెట్ అయిపోతుంది. ఎలా అనేసి అంటే ఇదిగోండి 30 స్పీడ్ దాటి వెళ్ళామంటే అలారం అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇది రెడ్ కలర్లో టర్న్ అయింది. సో ఇందులో అయితే మనకి యువర్ క్రాసింగ్ స్పీడ్ లిమిట్ అని అయితే ఇందులో చెప్తుంది. ఇప్పుడు సైరన్ ఆన్ అని ఉంది కదా, అది నొక్కామంటే బైక్ బజర్ నుంచి అయితే సౌండ్ వస్తుందండి, మొబైల్ నుంచి కాకుండా కదా. ఇప్పుడు స్పీడ్ లిమిట్ 20 పెడదాం. చూడండి బైక్ నుంచి సౌండ్ ఏ విధంగా వస్తుంది. మళ్ళీ 20 kmpsకి వచ్చేస్తాను. ఓకే, 20 స్పీడ్కి వచ్చిన తర్వాత సైరన్ అయితే ఆగింది. మళ్ళీ 20 దాటానంటే సైరన్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఇగ్నిషన్ మోడ్ అని ఉంది కదా, ఇగ్నిషన్ మోడ్ పెడితే ఏమవుతుంది తెలుసా? ఇగ్నిషన్ మోడ్ ఆఫ్ చేశాను. స్పీడ్ లిమిట్ సెట్ చేస్తాను. 20 దాటితే ఇగ్నిషన్ ఆఫ్ అయిపోవాలని పెడతాను. 20కి సెట్ చేశాను స్పీడ్ లిమిట్. ఇగ్నిషన్ మోడ్ ఆన్ చేశాను. సైరన్ మోడ్ కాకుండా ఇగ్నిషన్ మోడ్ అయితే ఏమవుద్దో చూడండి. దాటితే ఇగ్నిషన్ ఆఫ్ అయిపోయింది. అది 20 దాటితే ఇగ్నిషన్ ఆఫ్ అయిపోయినట్టు. నెక్స్ట్ రైడ్ టైమర్. ఓకే, మనం ఎంత టైము రైడ్ చేసాం ఏంటి సంగతి అనేది ఇక్కడ తెలుసుకోవడానికి రైడ్ టైమర్ అయితే సెట్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ మొబైల్ తీసుకొని మీ బైక్ని ఆపరేట్ చేయకుండా ఉండాలంటే పైన 3 డాట్లు ఉన్నాయి కదా, దాన్ని లాంగ్ ప్రెస్ చేశారంటే ఫింగర్ ప్రింట్ అయితే సెట్ చేసుకోవచ్చు అండి. సో ఫింగర్ ప్రింట్ అయితే ఎనేబుల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది, ఎనేబుల్ చేసి వచ్చండి దీన్ని. మీరు కాకుండా ఇంకెవరైనా ఓపెన్ చేయాలంటే మెయిల్ ఐడి ఓటీపీ ఇవన్నీ అడుగుతుందండి. ఫింగర్ ప్రింట్ మీరు ఇస్తే ఓపెన్ అవుతుంది, లేదంటే ఫింగర్ ప్రింట్ లాక్ అయితే అయిపోయింది కదండి. దాంతో డాక్యుమెంట్స్ ఏ విధంగా సేవ్ చేసుకోవాలో చెప్తాను. పైన 3 ఆప్షన్లో చివరి ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఆ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో బొమ్మ మీద క్లిక్ చేసినట్టయితే బైక్ నెంబర్ అలాగే బైక్ నేమ్ అయితే ఇచ్చేస్తారు, సేవ్ అయిపోతుంది. ఇలా బైక్ నెంబరు బైక్ నేమ్ సేవ్ అయిన తర్వాత ఆర్సీ కానీ లైసెన్స్ కానీ ఇవన్నీ సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్తాను. పైన ఆప్షన్స్లో ఆర్సీ మీద సెలెక్ట్ చేసుకోండి. కింద వైట్ బ్యాక్గ్రౌండ్ మీద లాంగ్ ప్రెస్ చేయండి, మీ గ్యాలరీలోకి తీసుకొని వెళ్తుంది. అక్కడైతే ఆర్సీ సబ్మిట్ చేయండి, సేవ్ అయిపోతుంది. ఇలా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని కూడా ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు అండి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని. ఇప్పుడు మొబీ బైక్ 2.0 డివైస్ ఏ విధంగా పర్చేస్ చేయాలో చెప్తాను. కింద డిస్క్రిప్షన్ అలాగే టాప్ కామెంట్ లో పిన్ చేయబడినటువంటి లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఈ డివైస్ కాస్ట్ వచ్చేసి 2199 రూపాయలండి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది, ప్రీ పేమెంట్ కూడా ఉంటుందండి. క్యాష్ ఆన్ డెలివరీ కనుక సెలెక్ట్ చేసుకున్నారంటే 199 రూపాయలు ముందైతే పే చేయాలి. అక్కడ కింద బై నౌ అని క్లిక్ చేశారు కదా, అక్కడ మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత పేమెంట్ చేసి వచ్చండి. డైరెక్ట్ పేటిఎం, గూగుల్ పే దేంతోనైనా. పేమెంట్ కంప్లీట్ అయిన కాసేపటి తర్వాత అయితే ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మన ఆర్డర్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు వస్తుంది. మరుసటి రోజు నుంచి ట్రాకింగ్ కూడా వస్తుందండి.
ప్రోడక్ట్ బుక్ చేశాక ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వారికి అయితే సంప్రదించగలరు వాట్సాప్లో. మన బైక్లో ఫ్లాషర్స్ ఇన్స్టాల్ చేయాలన్నా 700 నుంచి 1000 రూపాయలు అయితే అవుతుందండి. ఇదైతే మనకి 2199లో ఆల్ ఇన్ వన్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.